మహారాష్ట్రలోని థానేలో ఒక స్కూల్లో జరిగిన సంఘటన. స్కూల్ సిబ్బంది టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ రక్తపు మరకలు కనిపించాయట. అవి ఫోటో తీసి ఎవరికో పీరియడ్స్ వచ్చాయి, క్లీన్ చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు ప్రిన్సిపాల్‌కి ఆ ఫోటోలు పెట్టారట. ఆ ప్రిన్సిపాల్ క్లాస్ టీచర్స్ అందరికీ ఆ ఫోటోలు పెట్టి ఎవరు ఇలా చేశారు టాయిలెట్స్‌ని, కాబట్టి ఎవరైతే పీరియడ్స్‌లో ఉన్నారో చెక్ చేయమని చెప్పిందట. అయితే టీచర్స్ అందరిని అడిగారు, కానీ వాళ్ళెవరూ కూడా భయపడి మాట్లాడలేదంట. దాంతో ఒక్కొక్కరిని బాత్రూమ్ లోపలికి తీసుకెళ్ళి బట్టలు ఇప్పి చెక్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటన మనం ఇప్పటికొచ్చి ఎక్కడా వినలేదు. ఎందుకంటే ఎవరైనా ఇలా చేసినప్పుడు ప్రిన్సిపాల్ ఏం చేయాలండి? బట్టలు ఇప్పించి చెక్ చేస్తారా? ఎంత అమానుషమా? లైన్‌గా ఒక మీటింగ్ పెట్టి ఇలా ఎవరికైనా పీరియడ్స్ వచ్చినప్పుడు క్లీన్ చేయండి, ఇలా వదిలేసి రావద్దు అని చెప్తే సరిపోయేదే కదా. అక్కడ టాయిలెట్స్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు స్కూల్స్‌లో, కాబట్టి ఈసారికి అది క్లీన్ చేయించేస్తే అయిపోయేదే కదా. కానీ పిల్లలందరినీ అవమానపరిచారండి. 5th నుంచి 10th క్లాస్ పిల్లలందరినీ కూడా బట్టలు ఇప్పించి చెక్ చేయడం అయితే జరిగింది. ఈ సంఘటన మహారాష్ట్రలో దుమారం లేపింది. అసెంబ్లీలో కూడా దీనికి గురించి చర్చ అయితే జరిగిందట. ఆ ఇద్దరు ప్రిన్సిపాల్, టీచర్ని అరెస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇంటి దగ్గర అయితే తల్లి చెప్పుకునే పంపిస్తుంది, కానీ ఇలాంటివి జరుగుతాయని తెలియదు కదా. ఏం జరిగిందో అక్కడ, ఏమన్నా కొత్తగా ఏ అమ్మాయి అయినా మెచ్యూర్ అయిందేమో, ఆ అమ్మాయికి తెలియకపోవచ్చు కదా అలాంటివి అని ఒక చిన్న ఆలోచన చేసుంటే ప్రిన్సిపాల్ బాగుండేది. ఇలాగ ఏ స్కూల్లో కూడా ఇక జరగకూడదని మనం కోరుకుందాం.